Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 24th June 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ సేమ్ వే ఈరోజు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉండే అండ్ ఇంకొక ఎక్స్పైరీ ఉంది ఈ మంత్కి జూన్కి 30th June. సో ఈరోజు మనకి మనం డేటా ఎలా ఉండే, మన ప్రెడిక్షన్స్ ఎలా ఉండే, సో దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఇట్లాంటివి వింటే ఏంటి అంటే మీకు రెగ్యులర్గా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ ఎవరైతే డేటా బ్రేక్డౌన్ పైన ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో ఆర్ ఈవెన్ ఎవరైతే R&D చేస్తూ ఉన్నారో సో పొజిషన్ సైజింగ్ని ఎలా అర్థం చేసుకోవాలి అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ని కానీ ఇంటర్నల్ డేటా స్ట్రక్చర్స్ని కానీ ఎట్లా అర్థం చేసుకోవాలనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ప్లీజ్ బీ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్లోగా ఈవెన్చువల్గా ఎక్కుతుంది. బికాజ్ ఈవెన్ చిన్నప్పుడు మనకి మ్యాథ్స్ కానీ కొంచెం కెమిస్ట్రీ ఫార్ములాస్ కానీ ఈవెన్ ఫిజిక్స్ అయినా సరే సో ఇట్లాంటి డిఫికల్ట్ అనిపిస్తూ ఉంటాయి కదా. సో బట్ ఒకసారి దానికి అలవాటు పడ్డాక జనరల్గా మనం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా బ్రేక్డౌన్ కూడా, సో ఈవెన్ ట్రేడింగ్ కూడా. ఠీకే, యా. ఫస్ట్ ఈరోజు ఏం జరిగిందనేది చూద్దాం. దానికంటే ముందు మన ప్రెడిక్షన్ ఎలా ఉండింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వీళ్ళలో కొంతమంది అంటే క్లయింట్స్ బేసిక్గా వీళ్ళలో కొంతమంది పైకి వెళ్తుందని చెప్పేసి అండ్ ఇంకొంతమంది ప్రైస్ ఒక డౌన్ సైడ్ మూవ్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు పొజిషన్స్. ఓవరాల్గా చూసుకుంటే సమ్ బేరిష్ పొజిషన్స్ ఓపెన్ ఉండే. ఠీకే. అండ్ FIS సో వీళ్ళు కంప్లీట్గా హెడ్జ్ చేసి పెట్టుకున్నారు వీళ్ళ పొజిషన్స్ అన్నీ. బట్ పొజిషనల్గా వీళ్ళు బేరిష్ మనం చాలా రోజుల నుంచి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. బట్ ఈ రోజు కోసం బేసిక్గా పొజిషనల్ని పక్కన పెడితే ఈ రోజు కోసం వీళ్ళు కంప్లీట్గా హెడ్ చేసుకుని ఉన్నారు. వెరీ నామినల్ పొజిషన్స్ మాత్రమే బేరిష్ ఓపెన్ అండ్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటరీస్, సో ఈ ప్రొప్రైటరీస్ వీళ్ళు కూడా హెడ్జ్ చేసుకున్నారు. కొంత పోర్షన్ ఆఫ్ వాట్ డు వి కాల్ పొజిషన్స్ అనేటివి బుల్లిష్ ఉండే. ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం మనం. సో మన వ్యూ వచ్చేసి బేసిక్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్ దీస్ అంటే ఈ జోన్ని మనం ఈ వాట్ వి కాల్ ఈ ట్రెండ్ లైన్ ఈ హారిజెంటల్ రెసిస్టెన్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మనం బేసిక్గా ఈ జోన్ని చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా అయితే కన్సిడర్ చేసినాం. యా. సో ప్రైస్ ఈ లెవెల్ నుంచి కానీ ఆర్ ఈ లెవెల్ నుంచి ఎక్కడైనా సరే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మనం దీన్ని మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్గా కన్సిడర్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. బికాస్ FIS మార్నింగ్ బేరిష్ ఉన్నారు అండ్ ప్రొప్రైటరీస్ బుల్లిష్ ఉన్నారు. ఇలాంటి టైంలో మనం మోస్ట్లీ చాలా టైం వరకు సైడ్ వైజ్ యాక్షన్ చూస్తూ ఉంటాం. అట్లీస్ట్ ఫస్ట్ పవర్ఫుల్ టైం ఏదైతే ఉంటుందో 11:30 వరకు ఇట్లాంటి టైమింగ్ జోన్స్లో. సో సేమ్ థింగ్. అండ్ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ప్రైస్ ఈ లెవెల్లో అయినా ఆర్ గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్ నుంచి రివర్స్ వచ్చినా ఇది డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ కానివ్వండి డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏంటి అంటే మనకి ప్రొప్రైటరీ పొజిషన్స్ అనేటివి ఎలా ఉన్నాయి, కొంత బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి. సో అది ఏ లెవెల్ వరకు వెళ్ళొచ్చు, ఈ థింగ్స్ అన్నీ ఏంటి అంటే చాలా రోజులు రీసెర్చ్ చేస్తే తప్ప అంత ఈజీగా క్లిక్ అవ్వవు. సో ఎన్ని పాయింట్స్ ఇంటెన్సిటీ ఉంటుంది ఏంటి అనేది ఇయర్స్ ఆఫ్ డేటా ఏదైతే ఇండికేటర్ని ఎలా అయితే మేము రెగ్యులర్గా డేటా చేసి ఇప్పటికి 6 to 7 months డేటా ఉంది అందులో. సో సేమ్ వే మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు కానీ ఇట్లాంటి డేటా ఏంటి అంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఆ ఇంటెన్సిటీ ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ లైవ్లో బిల్డ్ అయితే కూడా చూస్తాం. ఈరోజు లైవ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సో ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. మనకేం జరిగింది, ఫ్లాట్ ఓపెన్ అయింది అండ్ దీని తర్వాత ఇది చాలా చాలా అవసరం. ఈ 5-10 minutes అన్నీ పక్కన పెట్టేసి వినడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఏం జరిగింది, ఫ్లాట్ ఓపెనింగ్. దాని తర్వాత బేసిక్గా మనకి ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జిట్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు, పైకి వచ్చేసింది. అండ్ ఈ సపోర్ట్ చూడగానే ఏమనుకుంటారంటే ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది, ఇంకా ఇది బుల్లిష్ అవుతుంది, ఈ థాట్ ప్రాసెస్లో ఉంటారు. మనకి ఏం కావాలి, ప్రొప్రైటరీ బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ లెవెల్ వరకు వస్తుంది మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ఇది. అండ్ సేమ్ వే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ మిడ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఈ లెవెల్లో మనం ఎంట్రీనే తీసుకోకూడదు. కాబట్టి ఈ లెవెల్ మిడ్ ఆఫ్ ద ర్యాలీ అంటే ఇప్పుడు ఇట్లా వెళ్తూ ఉంది, మనం ఇక్కడ తీసుకుంటాం, మనకి రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ క్లియర్గా ఉండాలి. సో అట్లాంటప్పుడే ప్లాన్ చేసుకుంటాం. సో మిడ్ ఆఫ్ ద ర్యాలీ కాదు, రెసిస్టెన్స్ కన్నా రీచ్ అవ్వాలి, ఇదర్ సపోర్ట్ కన్నా రీచ్ అవ్వాలి. సో సేమ్ వే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ ఎక్స్ప్లెయిన్ అంటే ఇంత డీటెయిల్గా ఉండదు, జస్ట్ టెక్స్ట్ పాస్ చేస్తూ ఉంటా, అదర్వైజ్ సమ్ టైమ్స్ స్క్రీన్ షాట్స్ చేసి షేర్ చేస్తూ ఉంటా. ఠీకే. సో మనకి ఈ రోజుకి ప్లాట్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏవైతే ఉంటాయి బేసిక్గా, సో ఇది క్లియర్గా తెలిసిపోతూ ఉంది మనకి.
అండ్ ఇది ఎవరైనా ప్లాట్ చేసుకోగలుగుతారు. ఠీకే. అండ్ నెక్స్ట్ 1-2 క్యాండిల్స్ చూద్దాం ప్రైస్లో ఏం జరుగుతుంది, ప్రైస్ మూమెంట్ అనేది. ఠీకే. అండ్ ఫర్గెట్ అబౌట్ ఈఎంఐస్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి, డేటా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, డేటా లేనప్పుడు ఈఎంఐస్ ఎలా ఉంటుంది అని చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రైస్ మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసుకున్నామో ఆ జోన్ వరకు వచ్చింది. సో మనం ఇక్కడ ఎట్లాంటి ప్లాన్ చేసుకోవచ్చు, ఎవరైనా సరే దీన్ని చూడగానే ఏమనుకుంటారు, ఇన్ని క్యాండిల్స్ని చూడగానే. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ 45 మినిట్స్లో డికేనే ఉంటా ఉంటుంది, ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుంది, 20-30 పాయింట్స్ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత జనరల్గా ఫ్లక్చుయేషన్ ఇట్లా ఉండి గ్రీన్ క్యాండిల్ కనిపిస్తూ ఉంటే తప్పిస్తే డికేనే ఉంటుంది, బికాజ్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి. అందరూ రీటైలర్స్ అందరూ కూడా మీరు ఓఐ చూసుకున్నా కూడా నాకు తెలిసి 3 to 5 crores బుల్లిష్ ఓఐ ఎక్కువగా షిఫ్ట్ అయ్యింది. బట్ టోటల్ ఓఐ చూసుకుంటే సపోజ్ 15 crores బేసిక్గా బేరిష్ ఉందనుకుంది సిఈ సైడ్. సో 16 or 17 crores ఇలా ఉంటుంది, అంటే వెరీ నామినల్గా ఉంది. బట్ ఇక్కడ షిఫ్ట్ అయ్యేది ఎవరు మేజర్గా అంటే ఇప్పుడు ప్రొప్రైటరీస్ ఏం చేస్తారు, వాళ్ళ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈ జోన్లోకి రాగానే. కాన్ఫ్లుయెన్స్ జోన్ కదా, సో ఇది ఏరియా అనమాట. ఎప్పుడైతే మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, రీటైలర్స్ అందరూ కూడా ఇంకా పైకి వెళ్తుంది అనే థాట్ ప్రాసెస్లో మనం అగ్రెసివ్గా బై చేయడం స్టార్ట్ చేస్తాం. అండ్ ఆ బిల్డ్ అయిన ఓఐ అంతా కూడా మన లాంటి రీటైలర్స్దే, బికాజ్ అంత తొందరగా షిఫ్ట్ అవ్వాలి పొజిషన్స్ అనేటివి కూడా. ఇక్కడ క్లియర్గా చూడండి. అండ్ సేమ్ థింగ్ ఎప్పుడైతే ఇది ఫామ్ అయిందో ఐ షేర్డ్, సో ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో షేర్ చేసిన, మెయిన్ గ్రూప్లో కూడా షేర్ చేసినా లేదు ఐడియా లేదు. సో ఇది బేరిష్ ప్యాటర్న్, దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు కదా. ఇక్కడ మనకి 20-30 పాయింట్స్ స్టాప్ లాస్ దొరుకుతుంటే మన టార్గెట్ ఏంటి, అట్లీస్ట్ 1:1 కానీ 1:1.5, 1:2. సో ఇట్లా మనం ట్రయల్ చేస్తున్నా కూడా సరిపోతుంది కదా. అండ్ మీడియం ప్రాబిలిటీ మనకి ఏం కావాలి, సి వేవ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కాబట్టి. సి వేవ్ స్ట్రక్చర్ అంటే జనరల్గా మీరు ఇది హవర్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూడండి. సో బేసిక్గా ఇది ఫస్ట్ 2, 3, 4, 5 వేవ్ స్ట్రక్చర్, దాని తర్వాత ఏబీసీ మనం క్యాప్చర్ చేయాల్సింది. చాలా స్ట్రాంగ్ మూవ్ వస్తుంది, కానీ ఈ రోజే వస్తుందా, పొజిషనల్గా వస్తుందా అనేది మనకు ఒక క్లారిటీ ఉండదు, డేటా అంత లేదు కాబట్టి. బట్ ఎప్పుడైతే మీకు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా, ఒక లెవెల్ దగ్గర ఒక సపోజ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందనుకోండి, ఎప్పుడైతే ఈ ప్రైస్ కొంచెం డ్రాప్ అవుతూ ఉంటే వీళ్ళలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఎవరైతే హోల్డ్ చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, భయపడుతూ ఉంటారు కదా ప్రైస్ ఇంకా వెళ్ళిపోతుందని. వీళ్ళ బ్రేక్ ఈవెన్ లెవెల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అప్పుడు ప్రైస్ అనేది అగ్రెసివ్గా డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇది సినారియో. సో ఇక్కడ ఏం చేస్తారు, ఎవరైతే రీటైలర్స్ అందరూ మీరు వెళ్ళి ఈ వాట్ డు వి కాల్ 9:15, 9:30, 9:45, 9:45కి సెన్సిబుల్కి వెళ్ళి ఆ టైం స్లాట్ పెట్టుకొని చూడండి, ఏం జరిగింది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది మీకు. ఎట్లా షిఫ్ట్ అయిపోయింది ఈ 3 క్యాండిల్స్లో అనేది. దాని తర్వాత ఈ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ టెక్నికల్ అనాలిసిస్ వర్క్ అవ్వదు ఆర్ ఇట్లాంటి చాలా మాటలు వింటూ ఉంటాం, బట్ అలా ఉండదు బేసిక్గా. ఓన్లీ థింగ్ ఈజ్ మన సైకాలజీ ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ మనం సింపుల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తుంటే మనల్ని ఉండనివ్వదు సోషల్ మీడియా కూడా. సో వాటిపైన ఫోకస్ చేయండి ఇప్పుడు కూడా. సో ఇదే బేరిష్ ప్యాటర్న్ షేర్ చేశా. అండ్ దాని తర్వాత ప్రైస్ ఎలా వచ్చిందో చూద్దాం. అండ్ కన్ఫర్మేషన్స్ రావు అనుకుంటూ ఉంటారు కదా, బేసిక్గా కన్ఫర్మేషన్స్ కూడా చూడండి క్లియర్గా. సో మళ్ళీ సేమ్ లెవెల్, దీని తర్వాత చూడండి. సో అట్లీస్ట్ ఇక్కడ ఎవరైతే ఎంటర్ అవ్వలేదో ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు కదా, ఈ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు కదా. సో ఇదే అనమాట మనకి ఏంటి అంటే ఇక్కడ ఏం జరిగింది. సో కంప్లీట్గా ఫియర్ ఫ్యాక్టర్, ఈ రెసిస్టెన్స్ పోవట్లేదని చెప్పి ఎవరైతే రీటైలర్స్ ఉంటారో ఇంకొంచెం పొజిషన్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవరైతే బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉంటారో, అంటే ఎవరైతే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఇందులో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో పీఈ ఎవరైతే షార్ట్ చేసి ఉంటారు కదా, పీఈ షార్ట్ అంటే పీ సెల్ చేయడం బేసిక్గా. సో వీళ్ళందరికీ ఏంటి, ఒక లెవెల్కి వచ్చాక ఏం జరగాలి, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగాలి కదా. మనం జనరల్గా మార్కెట్లో గామా బ్లాస్ట్, హీరో జీరో ఇట్లాంటి చాలా మల్టిపుల్ థింగ్స్ వింటూ ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాంగ్ స్ట్రాడిల్ కూడా చేస్తూ ఉంటారంటే, స్ట్రాడిల్ అంటే సపోజ్ 24,000 ఉందనుకోండి, 24,000 పుట్ని బై చేస్తారు, 24,000 కాల్ని బై చేస్తారు. సో అట్లాంటి ఏరియాస్లో ఇది బాగా వర్క్ అవుతుంది, టీకే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు, ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే కమింగ్ వీడియోస్లో. సో ఇది మనకి జరగాల్సింది. అండ్ మనం పెట్టుకున్న స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఏంటి, ఈ జోన్ కదా. ప్రైస్ ఇక్కడికి వచ్చాక క్లోజ్ చేసుకున్నా కూడా ఫైన్. అండ్ ఇది ఎంత టైం పట్టింది, 15 minutes సింగిల్ క్యాండిల్. ఈ కన్విక్షన్ రావడం కోసమే కష్టపడాలి, వచ్చింది అంటే. అండ్ నేను ఏం చెప్తా ఉంటా అంటే ఎప్పుడైనా సరే ఇది క్లియర్గా అర్థం చేసుకోండి, పైనుంచి చేసేటప్పుడు ఎక్కువగా బేర్ కాల్ స్ప్రెడ్స్ చేయమని చెప్తా ఉంటాను, సో దట్ ఈజీ అర్థమైపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక రిట్రేస్మెంట్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఆప్షన్ బై చేసుకోవచ్చు. ఆర్ దీన్ని ఆప్షన్ బయింగ్ ఎందుకంటే సి వేవ్కి ఎప్పుడైనా ఆప్షన్ బయింగ్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లియర్గా మనం ప్లాట్ చేసి చూసుకున్నా కూడా
ఒక బేరీ స్ట్రక్చర్ అండ్ దాని తర్వాత అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చెప్పే రీటెస్ట్మెంట్ తర్వాత ఈ రిట్రేస్మెంట్ తర్వాత చూడండి ఫాల్ ఏ రేంజ్లో ఉంది అనేది. సో ఇదే అనమాట కన్విక్షన్ మనం బిల్డ్ చేసుకోవాల్సింది. అండ్ టైం ఎంత? సో ఫస్ట్ హాఫ్లో వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు అండ్ ఇదంతా కూడా షార్ట్ కవరింగ్. బేసిక్గా ఎవరైతే పుట్ని షార్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కవర్ చేస్తున్నారు, వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ రీటైలర్స్ అందరు ఇంకా చాలా కష్టంగా హోల్డ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పొజిషన్స్ అన్నీ టఫ్ ఉంటాయి, ఇంకా పైకి వస్తుందేమో ఇట్లా అని చెప్పి. సో అది లైవ్లో మీరే చూడండి. అండ్ ఎవరైనా మీలో ఈ నేను చెప్పే కంటే రాంగ్ వేలో థింక్ చేసి ఉంటే ఆలోచించండి, మీరు రైట్ వేలో లేరు. ఆర్ మీ సెటప్లో ఒక్క రోజే లాస్ అయితే దట్స్ ఫైన్. సో నేను ఇక్కడ ఎవరు రాంగ్ ఎవరు రైట్ కంటే కూడా మనం ఎలా ట్రేడింగ్ని మన ట్రేడ్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఠీకే. సో ఇది బేసిక్గా అండ్ అర్థమైంది అనుకుంటా. అండ్ నేను చెప్పే ఎలిట్ వేవ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అట్లీస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి క్లియర్గా చూసినా కూడా అర్థమవుతూ ఉంటుంది. అండ్ మళ్ళీ బోర్ కొట్టించండి బేసిక్గా. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఆర్ వీటిపైన ఫోకస్ చేయకండి. నాలెడ్జ్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. సో చాలా ప్రీమియం కంటెంట్ ఇది. బేసిక్గా ఏంటి అంటే ఇంత డీటెయిల్గా టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా పేషెన్స్ కావాలి, ఎవ్రీడే వినాలన్నా పేషెన్స్ కావాలి. బట్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ ట్రేడ్స్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఆ కైండ్ వర్డ్స్ కానివ్వండి, ఆ సపోర్ట్ కానివ్వండి అండ్ అప్రిషియేషన్స్ కానివ్వండి. ఠీకే. సో అట్లాంటివి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇంకా కొంచెం బాగా వర్క్ చేయబుద్ధి అవుతుంది మనకు కూడా. ఠీకే. యా. సో ఇదనమాట. అట్లీస్ట్ ఈ మూవ్ని ఎవరైతే క్యాప్చర్ చేస్తారో కమెంట్ చేయడానికి ట్రై చేయండి, వేరే వాళ్ళకి కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఠీకే. సో ఇదనమాట. అండ్ స్టిల్ ఇదంతా క్యాప్చర్ చేయాలంటే అవసరం లేదు. మనం రెగ్యులర్గా ఒక పర్సన్ ఉంటారు, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, వీళ్ళు 1:2 తీసుకుంటారు. సో అట్లీస్ట్ ఈరోజు 1:2 1:4 అట్లా వచ్చి ఉంటుంది ఒకటే క్యాండిల్లో కాబట్టి. దాని తర్వాత కొంతమంది ఇక్కడ 80%, సపోజ్ ఎవరైనా 6 లాట్స్తో ట్రేడ్ 60% లోపే ట్రేడ్ చేయాలి మీడియం ప్రాబిలిటీ అంటే 6 లాట్స్తో చేసేవాళ్ళు ఇక్కడ 4 లాట్స్ బుక్ చేసుకొని మిగతా 2 లాట్స్ ట్రైల్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వరకు ఏదైతే 4 లాట్స్తో వచ్చిన ప్రాఫిట్ ఉంటుందో ఈ 2 లాట్స్తో వచ్చే ప్రాఫిట్ దీనికి డబుల్ ఎక్కువనే ఉంటుంది. ఈ 4 లాట్స్తో వచ్చేదానికంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. మీరు వెళ్ళి క్లియర్గా అబ్జర్వ్ చేసినా కూడా తెలిసిపోతూ ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు కూడా ఈ 3 o'clock మూవ్స్ని అవాయిడ్ చేయమని చెప్తా ఉంటా. సపోజ్ ఇక్కడ ఎవరైనా బుల్లిష్ మూవ్ చేస్తానికి ప్రయత్నిస్తూ ఉంటే మళ్ళీ బిగ్ ఫెయిల్యూర్. ఠీకే. ఎప్పుడు షార్ట్ చేయాలి మనం ప్రైస్ అనేది ఇదే కదా. సో ఇక్కడ ఏం జరిగింది, షార్టే కదా. సో ఇట్లా ఆలోచించండి అండ్ చాలా హెల్ప్ అవుతుంది బేసిక్గా. అండ్ ఇంకొకటి క్లియర్గా అర్థం చేసుకోండి, రీటైలర్స్ ఏమున్నారు, కొంతమంది బుల్లిష్ ఉన్నారు, కొంతమంది బేలిష్ ఉన్నారు. బట్ ప్రైస్ ఏం జరిగింది, చాలాసేపు సైడ్ వేస్ ఉంది. సో వీళ్ళ ప్రీమియమ్స్ అన్నీ ఏమైనాయి. ఓకే. సో ఎవ్రీడే ఇదే జరుగుతూ ఉంటుంది మార్కెట్లో. సో అట్లీస్ట్ మనం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎక్కడ ఎంటర్ అవుతారు, ఎక్కడ ఎగ్జిట్ అవుతారు అనే వాటిపైన ఫోకస్ చేసినా కూడా కొంతవరకు మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతాం మనం. ఠీకే. సో ఆల్వేస్ రిస్క్ రివార్డ్ అండ్ పేషెన్సీ అవసరం, స్ట్రాటజీతో చేయండి, క్యాపిటల్ కాపాడుకోండి. మెయిన్ థింగ్ ఇవే అనమాట. ఎక్కువ రోజులు ప్రాఫిట్ తీసినామా కాదు, ఎన్ని రోజులు మనం లాసెస్ని తగ్గించుకొని మోడరేట్ ప్రాఫిట్స్తో కన్సిస్టెన్సీగా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఈరోజు ఇన్ కేస్ నేను ఏదైనా టాపిక్ మర్చిపోయింటే జస్ట్ లెట్ మీ నో. ఆర్ ఇంకొకటి ఎగ్జాక్ట్లీ మర్చిపోయినా. అండ్ ఈ వ్యూని ఎందుకు నేను అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుండే అంటే ఒకటి సీ వేవ్ రావాలి, సీ వేవ్ ఆర్ 4th వేవ్ వాట్ ఎవర్. సో 4th వేవ్లో కూడా సీ వేవ్ కావచ్చు, ఇది డైనమిక్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఓకే. బట్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ఇక్కడ ఏముంది, డైవర్జెన్సెస్. ప్రైస్ పైకి వెళ్తూ ఉంది బట్ ఇక్కడ నుంచి కంపేర్ చేసుకుంటే ప్రైస్ అనేది పైకి వెళ్ళట్లేదు. ఇక్కడ మనకు అనిపిస్తుంది బేసిక్గా ఇది డౌనే ఉంది కదా, ఇది డౌనే ఉంది కదా అని. కానీ ఇక్కడ నుంచి కంపేర్ చేసి చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రైస్ అనేది ఆల్మోస్ట్ న్యూ హై చేసినా ఏం చేసినా కంప్లీట్ స్ట్రెంగ్త్ అనేది లేదు కాబట్టి ఇంకా అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటా ఉంది. అండ్ మేము ఫాలో అయ్యే ఏదైతే 60-40 లెవెల్స్ ఉంటాయి RSIకి. సో 60 ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేయదో అండ్ డౌన్ సైడ్ మూవ్ ఒక రెసిస్టెన్స్లా కన్సిడర్ చేస్తూ ఉంటుందో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం. ఫాలోడ్ బై బేసిక్గా ఇది ఏదైతే మనకి ముందల ఒక బేరిష్ డైవర్జెన్స్ ఉన్నప్పుడు దీన్ని ఇట్లా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఠీకే. సో ఇన్ని డేస్ ఇన్ని రకాలుగా ప్రూవ్ అవుతూ ఉంది. ఎక్కడో చోట నేర్చుకోవడానికి ట్రై చేయండి. నార్మల్గా అందరు చేసినట్టే సింపుల్ ట్రేడింగ్ వచ్చేస్తుంది, ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేయకండి. సో నేర్చుకోవడానికి ట్రై చేయండి ఎక్కడో చోట, అది మిమ్మల్ని నిలబెడుతుంది. లైఫ్ టైం స్కిల్ అన్నప్పుడు ఎంతో కొంత వీ హ్యావ్ టు స్పెండ్, అదర్వైజ్ వ్యాలిడ్ కంటే ఎప్పుడు కూడా ఫ్రీగా రాదు. యా. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ రేపటి కోసం బేసిక్గా వెనస్డే కోసం ఏంటి అంటే మన దగ్గర ఫ్రెష్ డేటా ఉండదు, పొజిషనల్ డేటా ఉంటుంది.
బట్ మనకి ఇంట్రాడే డేటా అనేది ఉండదు అనమాట. టీకే, సో ఈ పొజిషన్స్ జనరల్గా మనకి ఈ పొజిషన్స్ ఎక్కడ చూసినా మ్యాచ్ అవుతానే ఉంటాయి. బట్ క్లయింట్స్ పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ పొజిషనల్గా బేరిషే ఉన్నారు, అండ్ సేమ్ వే ప్రొప్రైటరీస్ కూడా బేరిషే ఉన్నారు. ఇవన్నీ కూడా పొజిషనల్గా దీన్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు రేపటికి ఇంట్రాడే కోసం. టీకే, సో దీని గురించి సపరేట్ లెవెల్స్ ఉంటాయి, ఐల్ ఎక్స్ప్లెయిన్. అండ్ డిఐఎస్ మనం జనరల్గా కూడా కన్సిడర్ చేయం. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే మనకి ఫ్రెష్ డేటా లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డేటాని కన్సిడర్ చేయం రేపు. అండ్ ఇందులో ఉండే ఏదైతే ఎసెన్స్ ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఇందులో కోర్ ప్రిన్సిపల్ ఉంటుంది కదా, మనం సెల్ ఆన్ రేజ్లో ఉన్నామా సెల్ ఆన్ రేజ్లో ఉన్నామా లేదంటే బై ఆన్ డిప్స్లో ఉన్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టీకే, సో రేపటికి కూడా ఏ లెవెల్స్ ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ ఇంకేదైనా నేను పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ లేదన్న టాపిక్స్ మిస్ చేస్తుంటే జస్ట్ లెట్ మీ నో, సో దట్ అట్లీస్ట్ రేపు కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇది రేపటి కోసం మా పర్సనల్గా మేము ఏదైతే ఫాలో అవుతామో ప్రిన్సిపల్స్తో డిజైన్ చేసుకున్న ఫ్రేమ్వర్క్. టీకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ప్రైస్ ఏంటి అంటే ఎంతో కొంత స్టిల్ నేను అండ్ ఇంకొంచెం ఫాలో అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా, అది నా ఒపీనియన్. సో ఒపీనియన్స్తో పని లేదు ఇక్కడ. సో మనకేంటి అంటే బేసిక్గా వాట్ ఎంత స్ట్రక్చర్డ్గా ఉన్నా ఏం జరిగినా ఎక్కడో చోట ఫెయిల్ అవుతూ ఉంటాం కాబట్టి ఫస్ట్ లైవ్ మార్కెట్లోనే ఏం జరుగుతుందో డిస్కస్ చేద్దాం. అండ్ ఒక సర్టెన్ లెవెల్స్ తర్వాత ప్రైస్ అనేది చూద్దాం. ఫస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అండ్ ప్రైస్ ఈ రిజెక్షన్ తీసుకుంది అనుకోండి, స్టిల్ ఐ కన్సిడర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్. టీకే, సో ప్రైస్ క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ అయ్యండి, సపోజ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యండి, గ్యాప్ డౌన్, ఈ గ్యాప్ అప్ ఎక్కడ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి ప్రైస్ ఎప్పుడైతే రివర్సల్ తీసుకొని కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది, ఇక్కడ కన్ఫర్మేషన్స్ రెగ్యులర్గా వస్తాయండి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం అబ్జర్వ్ చేయమంతే. మనకు ఆ పేషెన్సీ ఉండదు, ఫోమో ఉంటుంది, ట్రేడ్ అయిపోతుందేమో అనే ఫోమో ఉంటుంది. ఈ ఫోమోలోనే మన మనీ అంతా పోగొట్టుకుంటూ ఉంటాం. టీకే, సో ఇది క్లియర్గా అనమాట. ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ సపోజ్ ప్రైస్ ఏం జరిగింది, దీనిపైన ఈ ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ ఎక్కడ ఉండని దీనిపైకి వచ్చింది, అప్పుడు ఏంటి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరిష్ గురించి థింక్ చేయడం ఆపేస్తా. అండ్ ఇక్కడ ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది, అప్పుడు ఏంటి, ఇది మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో ఫర్ అస్. టీకే, సో క్లియర్గా ప్రైస్ ఇక్కడ నుంచి ఫాలో అవుతాయి అంటే ఈ లెవెల్ నుంచి ఫాలో అవుతే కన్ఫర్మేషన్స్ తర్వాతే మీడియం ప్రాబబిలిటీ. అండ్ రేపు మీడియం ప్రాబబిలిటీలో ఏంటి అంటే 50% డేటా లేదు కాబట్టి, అండ్ ఇదే లెవెల్లో ప్రైకి వెళ్తా ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయింది ఈ లెవెల్లో, సో ఇక్కడ ఐ వెయిట్ ఫర్ రివర్సల్. అండ్ ఇది జనరల్గా 10 to 20% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీ. అంటే ఎవరైతే 6-7 లాట్స్ తీస్తారో అట్లీస్ట్ 1-2 లాట్స్తో ట్రై చేయొచ్చు, క్యాపిటల్ ఇబ్బంది ఉండదు వాళ్ళకి కాబట్టి. అండ్ ఇక్కడ ఒక డౌ థియరీ వైలేషన్ వచ్చినాక ఇది మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ సేమ్ వే డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యింది అనుకుందాం, సో ఇక్కడ నుంచి డౌ థియరీ వైలేషన్ అయితే అట్లీస్ట్ ఇది కూడా ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ డౌ థియరీ వైలేషన్ అవ్వట్లేదు అనుకోండి, ఫస్ట్ ఇట్లా సైడ్ వేస్ ఉండి మళ్ళీ ప్రైస్ పైకి పోయేలా అంటే ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. అండ్ సేమ్ వే ప్రైస్ సైడ్ వేస్లో ఉండి ఇంకా డౌన్ వెళ్ళే ఛాన్స్ ఉంటే ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. అండ్ క్లియర్గా చూడండి, ట్రేడింగ్ డేస్ అనేవి చాలా తక్కువ ఉంటే తక్కువనే చేయాలి కూడా బేసిక్గా. సపోజ్ మనం ఒక ప్రాసెస్ ఫాలో అవుతుంటే ఇండికేటర్లో చూడండి, లాస్ట్ 1 2 3 4 5 6 7 ఎప్పుడైతే మనకి మీడియం ప్రాబబిలిటీ ఆర్ హై ప్రాబబిలిటీలో ట్రేడే లేదు అనుకుందాం, సో చేయనే వద్దు ట్రేడ్. సేమ్ వే రేపటికి డేటా లేనప్పుడు కూడా అంతే అగ్రెసివ్గా ఉండం అనమాట, అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఫస్ట్లో చూడండి, ఫస్ట్ 1-2 వీక్స్ పర్ఫెక్ట్ ట్రేడ్స్ వచ్చినాయి, దాని తర్వాత మళ్ళీ అండ్ ట్రేడ్స్. సో ఇట్లాంటి సిస్టమ్ని ఫాలో అవ్వాలి. అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అంటే ఇండికేటర్ అని కాదు, ఇక్కడ డేటాని యూజ్ చేసుకొని ప్రైస్ యాక్షన్ పైన చెప్తా ఉన్నా కాబట్టి సో ఇదే సిస్టమ్ అనమాట. సో డైరెక్ట్గా ఒక 150-200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, సో అక్కడ నుంచి ప్రైస్ ఎక్కడికి వెళ్తుంది ఒక క్లారిటీ ఉంటుంది. అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ త్రూ చెప్పొచ్చు, కానీ కన్విక్షన్ ఎలా, ఇంటెన్సిటీ ఎలా, ఈరోజు మనం క్యాప్చర్ చేసినట్టు ఇంటెన్సిటీ ఎలా, సో వాటిపైన ఫోకస్ చేయాలి. బికాజ్ మనం అట్లీస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 2 లాట్స్తోని ఒక బేర్ కాల్ స్ప్రెడ్ చేసిన చేసినా కూడా ఇందులో అంటే మనం జనరల్గా ఒక 1 స్ట్రైక్ ఐటీఎం కానీ ఏటీఎంని స్ట్రైక్ చేసినా కూడా నార్మల్గా 1:2 1:3 లెవెల్లో బుక్ చేసినా కూడా ఈ 5,000 సంపాదించడం చాలా ఈజీ. ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేయండి రెగ్యులర్గా బ్యాక్ టెస్ట్ చేసి. సో
అట్లాంటి సింపుల్ తీసుకోవాలి. అట్లాంటి ఛాన్స్ కూడా లేనప్పుడు ఎందుకు చేయాలి ట్రేడింగ్? ఇది మన కంట్రోల్లో ఉంటుందా? ఇది మన కంట్రోల్లో ఉంటుందా? ఉండదు కదా. మనకేం కావాలి? కిందికి రావాలంటే వయలేషన్ కావాలి, డౌ థియరీ. అండ్ సేమ్ వే పైకి వెళ్ళాలంటే ఈ డౌ వయలేషన్ కావాలి. సో వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి, చాలా చాలా యూస్ఫుల్. ఓకే, యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ ఎవరికైనా వాట్ డు వి కాల్, యా, సో ఇట్లా ఈఎంఐ స్ట్రక్చర్స్ కానీ ఆర్ డేటా బ్రేక్ డౌన్ కానీ ఇట్లాంటి నేర్చుకోవాలనిపిస్తే డిఎం చేయండి, సో దట్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తా. అండ్ ఆఫ్టర్ మెనీ రిక్వెస్ట్ అనమాట, అట్లీస్ట్ వాట్ వి కాల్ ఈ ఓన్లీ ఈఎంఐస్ కావాలి మాకు, ఓన్లీ ఆర్ఎస్ఐ అట్లా నేర్చుకుంటామని చెప్పేసి, సో వాటి సెగ్రిగేషన్ కూడా నడుస్తుంది. విల్ లెట్ యు నో, అంటే కొంత టైం పట్టొచ్చు, ఒక 1-2 weeks, బట్ అవైలబుల్ ఉంటాయి. అండ్ సేమ్ వే డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవాలంటే పింగ్ చేయండి, సో దట్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఇండికేటర్ మీరు ఫ్రీగా వాడాలనుకుంటే ఎలిజిబుల్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ ఉంటుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు యాక్టివ్గా అందులో ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు అందులో యాక్టివ్ ట్రేడింగ్ ఉంటే దట్ విల్ బీ హెల్ప్ఫుల్, ఎకో సిస్టమ్ ముందుకెళ్ళడానికి ఉంటుంది. యా, అండ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కావాలంటే మేజర్గా ఛార్జెస్ అట్లా ఏమి ఉండవు, అండ్ ఈజీగానే ఉంటుంది. సో పింగ్ చేయండి. అండ్ ఫస్ట్ కమెంట్లో కానీ ఛానల్ డిస్క్రిప్షన్స్లో కానీ చూడండి, మీకు ఏమైనా యూస్ఫుల్ లింక్స్ ఉంటే యూజ్ అవుతాయేమని. Yeah, that's all for now, and రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. Till then, bye bye, take care.